దేశ రాజధానిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం రికార్డ్ అయింది. పట్టపగలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీపావళి బాణాసంచాతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్స్లో 38 రెడ్ జోన్స్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉందో. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ హెచ్చరించింది. దీపావళి కారణంగా పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచాలని, సమగ్ర ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద అన్ని కాలుష్య తగ్గింపు లక్ష్యాలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు. జిఆర్ఏపీ గాలి నాణ్యతను 4 దశలుగా వర్గీకరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201, 300 అంటే 201 నుంచి 300 మధ్య ఉంటే స్టేజ్ 1గా, 301 నుంచి 400 మధ్య ఉంటే దీన్ని స్టేజ్ 2గా గుర్తిస్తారు. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 నుంచి 450 మధ్య రికార్డ్ అయితే అది స్టేజ్ 3గా, 450 కంటే ఎక్కువగా నమోదైతే స్టేజ్ 4గా గుర్తిస్తారు. ప్రస్తుతం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 417గా నమోదైంది. దీంతో పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా మారిపోయాయి. శీతాకాలంలో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారటానికి ప్రతికూల వాతావరణం, వాహనాల ఉద్గారాలు, పంటలు కాల్చడం, బాణాసంచా కాల్చడం, స్థానిక కాలుష్య వనరులు కారణం అవుతున్నాయని నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని, రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రం అవుతాయని, అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దీపావళి కారణంగా ఢిల్లీలో వాయు నాణ్యత మరింత పడిపోయింది. క్యాపిటల్ సిటీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటిపోయింది. బాణాసంచా పేలులతో ఢిల్లీ గల్లీ గల్లీ దద్దరిల్లడంతో వాయు కాలుష్యం మరింత పెరిగిపోయింది. ఢిల్లీలో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం ఉంది. అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ క్రాకర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలోనే గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ ఎవరు టైంతో సంబంధం లేకుండా బాంబుల మోత మోగించడంతో ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారింది. వింటర్ మొదలు కావడంతో ఢిల్లీలో రోజు రోజుకు ఎయిర్ క్వాలిటీ దిగజారిపోయే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు.